ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురి కావడం ఆ కూతురిని కలిచివేసింది. తండ్రికి మెరుగైన వైద్యం చేయించేందుకు తల్లి పడుతున్న బాధలను కళ్ళారా చూసి చెల్లించిపోయింది. దీంతో ఆ కూతురు తీసుకున్న సంచలన నిర్ణయం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంతకు ఆ కూతురు తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? ఆ కుటుంబంలో ఎందుకు తీవ్ర విషాదం నెలకొంది? ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన సాయి చందన ప్రియ చిల్లకూరు మండలం తోనుకుమల సచివాలయం పరిధిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది క్రితం బదిలీపై వచ్చిన సాయి చందన ప్రియ ఇటీవల సచివాలయంలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివిధ పనుల నిమిత్తం అక్కడకు వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలిలో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో మమ్మీ, డాడీ మన్నించండి, నా మృతికి ఎవరూ కారణం కాదు. నేను 60 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేశాను. నా మరణాంతరం వచ్చే మొత్తంతో నాన్నకు వైద్యం చేయించు. అక్క, అమ్మ, నాన్నను జాగ్రత్తగా చూసుకో అని సాయి చందన ప్రియ రాసింది. నేను పాము కాటుతో లేదా కరెంటు షాక్తో చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ఇప్పించండి. నా ఇన్సూరెన్స్ డబ్బులతో నాన్నకు ట్రీట్మెంట్ చేయించండి అని ఆ లేఖలో కోరింది. కాగా ఈ ఆత్మహత్య లేఖలో స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ హాస్పిటల్కు తరలించారు. ఇదిలా ఉంటే మృతురాలు చందన ప్రియ తండ్రి రమణయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చెన్నైలోని ఓ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నాడు. తల్లి సుకుమారి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమెకు కూడా పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చందన ప్రియ మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా తండ్రిపై ఆమె చూపించిన ప్రేమ నిజంగా గొప్పదే. కానీ ఆ కూతురు తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఎంత కష్టం వచ్చినా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు. మీరు లేని లోటును ఏ ఇన్సూరెన్స్ డబ్బులు భర్తీ చేయలేవు. సాయి చందన ఆవేశం, భావోద్వేగంలో తీసుకున్న కఠిన నిర్ణయం ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది. నా వైద్యం కోసం నీ ప్రాణాలు తీసుకున్నావా తల్లి అంటూ ఆ తండ్రి గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న తీరు స్థానికులకు కంటనీరు తెప్పిస్తోంది. వాళ్ళ గ్రామ పంచాయతీ కార్యదర్శి నేను ఈరోజు మాకు ఎంపీడీఓ కార్యాలయంలో మీటింగ్ అని చెప్పేసి నేను మీటింగ్లో ఉన్నాను. మాకు సచివాలయంలో ఉన్నది 4 స్టాఫ్ ఉన్నారు. ఏఎన్ఎం, అగ్రికల్చర్ అసిస్టెంటు, సర్వేయరు, వెటర్నరీ అసిస్టెంటు. అందులో భాగంగా సర్వేయరు రీసర్వే వర్క్ మీద సబ్ కలెక్టర్ ఆఫీసులో అటెండ్ అయ్యి ఉన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంటు, వెటర్నరీ అసిస్టెంటు, ఏఎన్ఎం ముగ్గురు కూడా సచివాలయంకి వచ్చి హాజరు వేసుకునేసి వెటర్నరీ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఉన్నారు. ఆ టైంలో ఏఎన్ఎం గారు ఒకరే కార్యాలయంలో ఉన్నారు. సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. ఆ అమ్మాయి ఇక్కడ మా పీహెచ్సీలో వచ్చింది కూడా చాలా తక్కువ, కొంతకాలమేను, ఒక 10 నెలలు అయింది. కానీ ఉన్నంతలో ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, గుడ్ వర్కరు, బాగా వర్క్ చేసుకొని పోయేది. ఆ అమ్మాయి వల్ల అయితే పీహెచ్సీలో ఎలాంటి ప్రాబ్లము లేదు. ఇట్లాగే విలేజ్లో కూడా ఎవరిని అడిగినా కూడా ఆ అమ్మాయి గుడ్ వర్కర్ అనే చెప్తారు. ఆ అమ్మాయికి వర్క్ పరంగా కానీ ఇక్కడ హాస్పిటల్లో ప్రెజర్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఆ అమ్మాయికి ఫ్యామిలీ బర్డెన్స్ ఏమైనా ఉన్నాయేమో మాకు తెలియదు. ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల ఏమైనా చేసుకునిందేమో, అంతేగాని ఇంకా అమ్మాయికి ఎలాంటి హ్యాబిట్స్ కూడా లేవండి, బ్యాడ్ హ్యాబిట్స్. చాలా అంటే చాలా మంచి అమ్మాయి, ఇంటెలిజెంట్ ఫీల్ కూడా బాగా మంచి, చాలా తెలివిగల అమ్మాయి అండి.